ముఖ్యంగా జడ్చర్లకు కావాల్సింది రెవెన్యూ డివిజన్. దానికోసం పాత 10 సంవత్సరాల నుంచి చాలా అన్ని ఉద్యమాలు నడిచినాయి. అవన్నీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే గారి చొరవతో మన జడ్చర్లను రెవెన్యూ డివిజన్గా చేస్తే చాలామందికి మేలు జరుగుతుంది. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాల మద్దతు పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేసి ధర్నా చేసాం. తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్లను మార్చాలనే అంశం రోజుకు కొత్త తీరుగా తెర మీదకెక్కుతోంది. ఈ మేరకు మాటలకే తప్ప చేతుల్లో మాత్రం పని కావడం లేదంటూ ఆయా సంఘాల నాయకులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాల మద్దతు పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేసి ధర్నా చేసాం. నాటి నుంచి సిగ్నల్ గడ్డ ప్రాంతంలో 22 రోజులు నిరవధికంగా రిలే నిరాదీక్షలు చేసినాం. మరి మేము రిలే నిరాదీక్షలు చేసినప్పుడు పక్కనున్న కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ అయింది, షాద్నగర్ రెవెన్యూ డివిజన్ అయింది. చాలా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా రెవెన్యూ డివిజన్లు అయినాయి. మరి అప్పుడు ఈ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు. ఆయన మరి 22 రోజుల తర్వాత మా దీక్షాస్థలికి వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసి రాష్ట్రంలో ఏ మూలన మార్పులు చేర్పులు జరిగినా నేను ఖచ్చితంగా జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నానని స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత మేము దీక్ష విరమింపజేయడం జరిగింది. ఆ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వల్ల రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. నారాయణపేట, ములుగు లాంటి ప్రాంతాలు జిల్లాలుగా ఏర్పడ్డాయి. అయినా కూడా జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మోక్షం కలగలేదు. మహబూబ్నగర్ రెవెన్యూ డివిజన్గా ఉంది. జిల్లా కేంద్రం జడ్చర్ల పట్టణానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంది, కొద్దివేడు దూరంలో ఉంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సాధ్యం కాదని కొందరు కుహనా రాజకీయవేత్తలు, కుహనా మేధావులు చెప్పారు. అది ఎందుకంటే ఒక జడ్చర్లను మహబూబ్నగర్ని పోల్చుకోనికి లేదు. మరి మిడ్జిల్ మండల్ బోయిన్పల్లి టు మహబూబ్నగర్ తీసుకున్నా, మరి బాలనగర్ మండల్ నుంచి సుదూర ప్రాంతాలైన చిన్నరేవల్లి, పెద్దరేవల్లి లాంటి ప్రాంతాలు తీసుకున్నా, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి మహబూబ్నగర్కు 40-50 కిలోమీటర్ల దూరం అవుతాయి గ్రామాలు. మరి జడ్చర్ల సెంటర్ పాయింట్గా రెవెన్యూ డివిజన్ ఏర్పడడం ద్వారా ఒక కలెక్టర్ కార్యాలయం తప్ప ఆర్డీఓ కార్యాలయం కానీ, ఆర్టీఏ కార్యాలయం కానీ, వివిధ జిల్లా కార్యాలకు సంబంధించిన కార్యాలన్నీ కూడా మరి జడ్చర్ల ప్రాంతంలో ఏర్పడడం వల్ల భూ సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, రైతు సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ తక్షణమే తీర్చడానికి, ప్రభుత్వ అధికారుల సేవలు పౌరులకు అందించడానికి మార్గం సుగమవుతుందనే ఉద్దేశంతోనే మేము రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం కొట్లాడడం జరిగింది. దీక్ష విరమింపజేసిన తర్వాత కూడా ఇతర జిల్లాలు ఏర్పడినప్పుడు మన కార్యక్రమం అమలు కానప్పుడు మరి జడ్చర్ల పట్టణంలో కౌరంపేట దగ్గర మరి అగ్నిమాప కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి హోంమంత్రి మహమ్మద్ అలీ గారు కూడా మెమరాండం ఇచ్చినాం. తర్వాత 2021లో జడ్చర్ల పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణానికి మరి అప్పటి మంత్రి కేటీఆర్ గారు కూడా వచ్చినప్పుడు మమ్మల్ని పోలీసులు అరెస్టు చేస్తే కూడా, ముందస్తు అరెస్టు చేస్తే కూడా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని వచ్చి మేము మంత్రి కేటీఆర్ గారు కూడా జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి ఆయనకు కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఆయన తర్వాత కూడా లాక్డౌన్కు ముందు కూడా 6 నెలలు మేము దాదాపు 50,000 కరపత్రాలు రెవెన్యూ డివిజన్ ఆవశ్యకత గురించి క్లుప్తంగా వివరించి నేను వడితే రమేష్ నాయక్ గారు ఇద్దరం నిరంతరం పనిచేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నూతన ప్రభుత్వం అయినా మరి జడ్చర్ల రెవెన్యూ డివిజన్ చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం రెవెన్యూ డివిజన్ విషయమై. అలాగే జడ్చర్ల పట్టణం దినదినానికి ఉమ్మడి జిల్లా ప్రజలే కాక భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు జడ్చర్ల పట్టణానికి మా జీవనోపాధి కోసం రావడం వల్ల జడ్చర్ల పట్టణం చాలా విస్తృతంగా
పెరుగుతూ ఉన్నది. కావున జడ్చర్లను 2 మండలాలు చేయాలి, అర్బన్ రూరల్ 2 మండలాలు చేసి 2 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జడ్చర్ల పట్టణంలో బస్టాండ్, కొత్త బస్టాండ్లో కూడా దొంగతనాలు జరుగుతాయి. కూతబేట దూరంలోనే ఉంది పోలీస్ స్టేషన్కు, అయినా నిరంతరం అక్కడ దొంగతనాలు జరుగుతున్నా కూడా మరి జనాభాకు తగ్గ పోలీసు వ్యవస్థ ఇక్కడ లేకపోవడం వల్ల దొంగతనాలు అధికంగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 2 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి, అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కాపాడాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ మేరకు జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేయాలనే అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మారుస్తామన్న మాట కలేనా అంటూ అక్కడి వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇక పారిశ్రామికంగా జడ్చర్ల వ్యాపార కేంద్రంగా మారింది. అంతేకాకుండా జడ్చర్ల చుట్టూ 4 జాతీయ రహదారులు ఉండడం, హైదరాబాద్ నుంచి జడ్చర్ల, బెంగళూరు, జడ్చర్ల, కోదాడ, విజయవాడ రహదారులు కూడా ఉండడంతో ఇక ఈ విషయం పట్ల నాయకులు, అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇక రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తీర్ణం, ఒక జిల్లాకు ఉన్న అర్హతలు కూడా జడ్చర్లకు ఉండడంతో జిల్లా కాలేకపోయినప్పటికీ కూడాను కనీసం జడ్చర్లను రెవెన్యూ డివిజన్ కొరకు అప్పట్లో రెవెన్యూ డివిజన్ సాధన సమితి రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. జడ్చర్లను జిల్లా చేయకపోయినప్పటికీ పర్లేదు కానీ కనీసం రెవెన్యూ డివిజన్ గా మార్చాలని వారు ఈ మేరకు వినతి పత్రాలు సైతం సమర్పించారు. మన జడ్చర్లలో ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి కూడా రెవెన్యూ డివిజన్ సాధించుకోలేకపోయినాం. రెవెన్యూ డివిజన్ అనేది మన జడ్చర్లకు ఎంతో ముఖ్యం. మనం పారిశ్రామిక పరంగా మనము పాలమూరు కంటే ముందే ఉన్నాము. జనాభా పరంగా కూడా 2 లక్షలు దాటిపోయింది. కానీ రెవెన్యూ డివిజన్ చేయలేకపోతున్నారు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది, రాస్తారోకోలు చేయడం జరిగింది, రెవెన్యూ డివిజన్ సాధించుకోలేకపోయినాం. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారన స్పందించి రెవెన్యూ డివిజన్ సాధించడం వల్ల తనకు పేరుంటుంది, మనందరికి కూడా బాగుంటుంది. ఎంఆర్ఓ ఆఫీసు, తర్వాత మనకు ఆర్డీఓ కానీ, పోలీస్ సిస్టమ్ ప్రకారంగా ఎస్పీ ఆఫీస్ కానీ అట్లాంటి మనకు సంబంధించిన మొత్తం కలెక్టర్ ఆఫీస్ పోకుండా ఇక్కడే పనులు జరుగుతాయి. కాబట్టి రెవెన్యూ డివిజన్ సాధించుకోవడం మన హక్కు. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాలమూరుకు తీసిపోకుండా మన జడ్చర్లో ఎంతో జనాభా పరంగానే కానీ, ఆర్థిక పరంగా కానీ చాలా డెవలప్ అయినాం. మన దగ్గర రైల్వే స్టేషన్ ఉన్నది, పోలీస్ స్టేషన్ ఉన్నాయి. కానీ ఇంకా సాధించుకోవాలి మనం. ఎందుకంటే బాదేపల్లి, జడ్చర్ల, పాలమూరుకు దగ్గరగా విస్తరించినాయి. ఆర్థికంగా కూడా మనం చాలా ముందున్నాం. కాబట్టి మనం రెవెన్యూ డివిజన్ సాధించుకోవడం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బురుగుపల్లి కృష్ణ యాదవ్, రమేష్ నాయక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జడ్చర్ల మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కి వినతి పత్రం సమర్పించారు. కానీ ఈ విషయం పట్ల అధికారులు కానీ అప్పట్లో నాయకులు సైతం ఏ హామీ ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ విషయం పట్ల ఎన్నిసార్లు ధర్నాలు చేపట్టినప్పటికీ కూడాను ఫలితం మాత్రం శూన్యంగా మారిందని వారు వాపోతున్నారు. జడ్చర్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే రెవెన్యూ డివిజన్ లేకపోవడమే. దానికి ఉదాహరణ ఏంటంటే జడ్చర్లో ఉన్న 2 లక్షల మంది జనాభాలో ప్రతి చిన్న అవసరం కొరకు, అవసరం నిమిత్త కొరకు మామనార్ వెళ్ళడం జరుగుతుంది. మామనార్ వెళ్ళి రావడం వల్ల పబ్లిక్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా పబ్లిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ డివిజన్ మార్చాలని నా జడ్చర్ల కోరుకుంటున్నాం. ఇదే విధంగా గతంలో ఒకసారి మహబూబ్నగర్లో ఎస్విఎస్ హాస్పిటల్ దశ ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో కూడా మేము జడ్చర్ల రెవెన్యూ డివిజన్గా మార్చాలని చాలాసేపు మాట్లాడడం జరిగింది, వాగ్విదా కూడా చేయడం జరిగింది. ఈ సమస్యను మేజర్ సమస్యగా ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మరొకసారి పబ్లిక్ గవర్నమెంట్ తెలియడం ఏంటంటే రెవెన్యూ డివిజన్గా మార్చాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందుకున్న గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా జడ్చర్లకు ఒరిగింది ఏం లేదు. గత ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే గారి చొరవతో మన జడ్చర్లను రెవెన్యూ డివిజన్గా చేస్తే చాలామందికి మేలు జరుగుతుంది.
విషయం ఏమనగా ప్రతి చిన్న విషయానికి కలెక్టర్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ డివిజన్ వల్ల ఆర్థికంగా కూడా అందరూ బాగుపడతారనే విషయంతో నేను కామన్ మ్యాన్గా చెప్పే సందేశాన్ని ఇకనైనా కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే జడ్చల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి చొరవ తీసుకుని జడ్చల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చాలని అక్కడి ప్రజలు వివిధ సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కంచుకోట ఆనంద్, జడ్చల నివాసిని. ముఖ్యంగా జడ్చలకు కావాల్సింది రెవెన్యూ డివిజన్. దానికోసం పాత 10 సంవత్సరాల నుంచి చాలా అన్ని ఉద్యమాలు నడిచినాయి అవేనాయి. బట్ ఇప్పుడున్న కొత్త ఎమ్మెల్యే గారు ఏంటంటే చాలా యువకుడు కాబట్టి అతను దృష్టి పెట్టుకొని జడ్చలని రెవెన్యూ డివిజన్ చేస్తే మన జడ్చలకు రెవెన్యూ డివిజన్ వల్ల కావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక డిఎస్పీ ఆఫీస్ వస్తుంది, నెక్స్ట్ మనకు సబ్ ఆర్డీఓ ఆఫీస్ వస్తుంది, నెక్స్ట్ సబ్ మన కలెక్టర్ ఆఫీస్కి ఇలాంటి మనం పోవాల్సిన అవసరం లేకుండా మనకు పని ఉంటుంది. నెక్స్ట్ జడ్చల్ల చుట్టుపక్కల ఏమవుతుందంటే మనకు నా సెడ్జితో పాటు కానీ జనాభా పెరుగుతుంది కాబట్టి ఈ రెవెన్యూ డివిజన్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకు పరిపాలన అనేది చాలా సాఫ్ట్గా మంచిగా ముందుకు వెళ్ళిపోతుంది. రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మన సెంట్రల్ నుంచి కూడా కేంద్ర నిధులను కూడా మనం తీసుకొచ్చి కూడా జడ్చలకు డెవలప్మెంట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకోటి మనకు అదనంగా మనకు మున్సిపాలిటీ కూడా ఉంది. జడ్చల మంచి మున్సిపాలిటీ ఉంది కాబట్టి 1,00,000 జనాభా పైన చిలుకుంది కాబట్టి రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇంకొక లాభం ఏమవుతుందంటే కేంద్ర నిధులైన చాలా మటుకు ఇంచుమించు ఒక 20-30 శాఖల నుంచి మనం చాలా నిధులు తీసుకొచ్చే అవకాశం చాలా డైరెక్ట్గా ఉంటుంది. అంటే మనకు ముఖ్యంగా ఏమవుతుందంటే మనకు అంటే మామూలు పోవాల్సిన అవసరం పడదు. ముసలి కానీ నెక్స్ట్ మనం బీదవారి కానీ మిడిల్ క్లాస్ వారికి ఏమవుతుందంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మన మామనార్ బస్ స్టాండ్ పోయి అక్కడ నుంచి మన ఆటో పోయి ఇలా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. అదే మన జడ్చల్లో కన్నా రెవెన్యూ ఆఫీస్ వస్తే ఏమవుతుందంటే సింపుల్ మన ఒక 10-15 రూపాయలు మన ఆటోలో పోయి అక్కడ మన యొక్క విన్నపాలని అక్కడ మనం అందించి వాళ్ళు ఏమంటే చాలా స్లోగా చాలా త్వరగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జడ్చల్ల ఎమ్మెల్యే దీన్ని తక్షణమే ఫస్ట్ మీ ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా చేసి ఏర్పాటు చేయడానికి మీరు ఫస్ట్ మొదటి కర్తవ్యంగా పెట్టి దాన్ని ముందు తీసుకుపోవాలని జడ్చల్ల వాసిగా మేము కోరుచున్నాము. అరకొర వస్తువులు కలిగిన ప్రాంతాలని రెవెన్యూ డివిజన్ గా మార్చిన నేపథ్యంలో ఇక అన్ని సౌకర్యాలు కలిగిన ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చడానికి సమస్య ఏంటంటూ జడ్చల్ల వాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పట్ల కనీసం నాయకులు ఇప్పుడైనా చొరవ తీసుకొని రెవెన్యూ డివిజన్ గా మార్చితే ప్రజలందరికీ సానుకూలంగా ఉంటుందని వారు అంటున్నారు. నా పేరు జగదీష్. ఇక్కడ జడ్చల్ల రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో పనులు కాలేకపోయినాయి. ఈ ప్రభుత్వంలోనే రెవెన్యూ డివిజన్ చేస్తే ప్రతి పనికి జిల్లా హెడ్ క్వార్టర్కు మహబూబ్నగర్కి వెళ్ళవలసిన సంగతి అందరికీ తెలుసు. కాబట్టి జడ్చల్ల రెవెన్యూ డివిజన్ చేస్తే ఇక్కడ చాలా బిజినెస్ నడుస్తుంది. కాబట్టి రెవెన్యూ డివిజన్ ఇక్కడ వెంటనే చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే గత ప్రభుత్వాలు చేయలేకపోయినాయి, ఈ ప్రభుత్వంలో తప్పకుండా రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. నమస్కారం అండి. హైదరాబాద్కు అతి సమృద్ధిలో ఉన్నది జడ్చల్ల పట్టణం. జడ్చల్ల పట్టణం తర్వాతనే మహబూబ్నగర్ వస్తుంది. ముఖ్యంగా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మహబూబ్నగర్కి 16 కిలోమీటర్ల దూరంలో జిల్లా ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో జడ్చల్ల అభివృద్ధికి మాత్రం 100 సంవత్సరాల ఎంపీలో ఉంది. అభివృద్ధి అనేది ఇక్కడ జరగట్లేదు. అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డివిజన్ అనేది జడ్చల్ల పట్టణానికి జడ్చల్ల అనేది ఏర్పడితే జడ్చల్ల పట్టణంలో ఎన్నో అభివృద్ధి జరిగే దాఖలు ఉన్నాయి. ఎంతసేపు అభివృద్ధి అంటే ఓన్లీ కంపెనీలు ఒకటే కాదు, కంపెనీలు తీసుకొచ్చి చూపించి మేము కంపెనీ తీసుకొచ్చిన ఇదే అభివృద్ధి అని చెప్తున్నారు. అభివృద్ధి అనేది అది కాదు. జడ్చల్ల పట్టణం మొత్తం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పడితే ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కానీ వేరే గవర్నమెంట్ డిటెన్షన్ ఆఫీస్ అనేది మన జడ్చల్ల పట్టణానికి వస్తాయి. అలా ఆఫీస్కు రావడం వలన ప్రజలు అనేది పబ్లిక్ ఫోటేజ్ అనేది పెరుగుతుంది. ఆ పెరగడం వలన ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది జరుగుతుంది. నాయకులు వాళ్ళ అభివృద్ధి మీద శ్రద్ధ జడ్చల్ల పట్టణం మీద కానీ జడ్చల్ల అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి చూపించట్లేదు. దయచేసి పాత ప్రభుత్వం ఎలాగో జడ్చల్ల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ చేయలేదు. 10 సంవత్సరాలు ఎంతోమంది నాయకులు చాలామంది కోరారు, అప్పుడు ఎవరు చేయలేదు. కనీసం ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్నా ఈ ఎమ్మెల్యే గారన్నా తొందరగా చొరవ చేసి జడ్చల్ల పట్టణం మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి అది దగ్గరలో ఉంది, హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉంది, నేషనల్ హైవే మీద ఉంది. ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం.
వీళ్ళు ఎందుకు పట్టించుకుంటారో ఎవరికి అర్థమైతలేదు. 4 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళాలన్నా జడ్చల పట్టణానికి మెయిన్ ముఖ్యమైన రహదారి, కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీ అనిల్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పట్టించుకొని జడ్చల పట్టణాన్ని, జడ్చల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాల్సిందిగా జడ్చల జనసేన తరఫున కోరుతున్నాను.